ఒక 2 పిల్లర్లో 3 పిల్లర్లో కొట్టడం కాదు, ఒక బ్యారేజీ డ్యామేజ్ అవటం కాదు. కట్టిన 3 బ్యారేజీలలో ఏదైతే ఇప్పుడు 3 పిల్లర్లు షింక్ అయ్యాయని అనుకుంటున్నామో 5.5 నుంచి 6 అడుగులు ఇవే కాదు, క్రమేపీ రాబోయే భవిష్యత్తు కాలంలో ఏదైతే ఇసుక మీద రాఫ్ట్ వేసి కట్టారో ఈ రాఫ్ట్ కి ఎగువ పక్క దిగువ పక్క గట్టిగా తగిలేంత వరకు ఏదైతే ఆర్సిసి కాంక్రీట్ తో వారు వేయాల్సిన ప్రదేశంలో మరి అది వాడు ఉద్దేశపూర్వకంగా చేశారా, గబగబా అయిపోయింది మొక్కుబడి తీరిందని కావాలని చేశారా చెప్పలేను. కానీ ఈ కటాఫ్లు అప్ స్ట్రీమ్ కటాఫ్ డౌన్ స్ట్రీమ్ కటాఫ్ లోపభూయిష్టంగా జరగటం వల్లే ఈ డ్యాములకి ఈనాడు కుంగిపోవటం కానీ క్రాకులు ఇవ్వటం కానీ భవిష్యత్తులో కూడా ఈ డ్యాములు నిలబడతాయా అనే ఒక ప్రశ్నార్థకమైన క్వశ్చనం ఈ రోజు ఏర్పడింది. ఇది సామాన్యమైన విషయం కాదు. మన మీడియా మిత్రులే నేను మాట్లాడిన దాన్ని ఆ రోజు రాష్ట్ర వ్యాప్త ప్రజలు చూసే విధంగా ఈ బ్యారేజీల మీద జరిగిన ఇబ్బంది, అవినీతి లోపభూయిష్టంగా ఎలా జరిగిందో అనేక సందేహాలు వాళ్ళ ముందు పల్లెటూర్లలో రచ్చబడ్డ చెట్టు కింద మాట్లాడుకునే ప్రశ్నలను నేను వాళ్ళని అడగటం జరిగింది. అదే రకంగా పంపు హౌస్ ఎందుకు మునిగింది, మునిగిన దానికి బాధ్యులెవరు, మునుగుతుందని తెలిసి కూడా అంత లో లెవెల్లో మీరు పంపు హౌస్ ఎందుకు కట్టారు, పంపు హౌస్ కంటే ముందు ఒక స్టాప్ లాక్ గేట్స్ ఉంటాయి కదా, అవి పని చేయకపోతే ఎవరి మీద చర్యలు తీసుకున్నారు, అది ఎందుకు పని చేయలేదు, 2 టీఎంసీలు నీరే మొదలు మీరు కట్టిన 2 టీఎంసీలు నీరే 33 నెలలలో అంటే 3 నెలలు ఇంటూ 90 రోజులు 90 రోజులు ఇంటూ 2 అంటే 180 టీఎంసీలు లిఫ్ట్ చేయాలి. ఈ 100 టీఎంసీలకు కాను మొదటి పంపు హౌస్ లో వీళ్ళు లిఫ్ట్ చేసింది కేవలం 50 టీఎంసీలే, వాళ్ళు చెప్పిన లెక్కే. చివరి టీఎంసీలో లిఫ్ట్ చేసింది 41 టీఎంసీ. అంటే ఈ 9 టీఎంసీలు ఏమైపోయింది? ఈ లిఫ్ట్ చేసే టైంలో పైనుంచి గోదావరి వస్తుంది, ఈ గోదావరిలో వచ్చే నీరు ఏమైపోయింది? ఈ ఇంత నీరు లిఫ్ట్ అయిన నీరు ఒట్టిగా ఎత్తిపోయారు. దీనికి విద్యుత్ ఖర్చు 100 కోట్లలో ఖర్చు అయి ఉంటది. దీనికి బాధ్యులు ఎవరు అన్నదానికి కూడా సమాధానం లేదు. ఇటువంటి సంపదని తెలంగాణ ప్రజలకు నేను ఇచ్చామని గత ప్రభుత్వ పెద్దలు అసెంబ్లీ సాక్షిగా కింద పడ్డా కూడా తప్పు జరిగిందని తెలిసినా కూడా నా చెయ్యి పైనుంది అనే విధంగా అసెంబ్లీ సాక్షిగా పోట్ల కింద రైకెల కింద ఉంటదే ఊళ్ళలో ఆ రకంగా వాళ్ళ ప్రవర్తన తెలంగాణ ప్రజలు ప్రతిదీ గమనించారు. అనేక మంది మీడియా మిత్రుల మీద ఉన్నాయి, సామాన్యుల మీద ఉన్నాయి. వాటన్నింటినీ వీలైనటువంటి తొందరలో ఒకసారి మీతోనే కూర్చోనన్నా ఆ కన్సల్ట్ ఆఫీసర్స్ పిలిచి వాటిని క్లోజ్ అయితే సంతోషం, క్లోజ్ కాకపోతే వాటిని ఎట్లా చేయాలో చేయించుకుంటాం. నిజంగా తప్పు చేసిన వాడిని శిక్షించాలి తప్ప కక్షపూరితమైన కేసులు అనేది నేను చేసినా తప్పే, ఇంకొకటి చేసినా తప్పే, వాటిని సరిదిద్దుకున్నాం. సరే, ఎందుకంటే ప్రభుత్వం మంది కాబట్టి సరిదిద్దుకునే దాంట్లో దాన్ని అధికారులని తప్పకుండా ఆ రకంగా ఆదేశిస్తాం. ఇదేంటన్నది నాకు కూడా పూర్తి వివరాలు రాలేదు. రామాలయానికి సంబంధించిందా ఇతరత్ర అనేది తప్పకుండా ప్రభుత్వ స్థలము ఎవరు ఆక్యుపై చేసినా వాటిని రిటర్న్ తీసుకోవడం పక్కా జరుగుతుందన్న. ఒకవేళ అప్పుడు ఏదైనా బెదిరించో తప్పుడు డాక్యుమెంట్లు పెట్టో రిజిస్ట్రేషన్లు చేసుకున్నా వాటన్నింటినీ కూడా రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వానికే చెందుతాయి, ఇంకొకరు ఎవరికి చెందే ప్రసక్తి లేదు.